ముందు ట్రిప్ కృష్ణపట్నంలో బండి అన్లోడ్ అయిపోయింది మావా. నెక్స్ట్ రోజు మళ్ళీ నెల్లూరు నుండి జడ్చర్ల దగ్గర బాలనగర్ కి లోడ్ వచ్చింది. ముందు ఆటో నగర్ వెళ్ళి లోడ్ చేసే వారిని తీసుకుని ఒక 20 కిలోమీటర్ల లోడింగ్ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళాను. లోడింగ్ పాయింట్ కి వెళ్ళి లోడ్ చేసుకుని గొట్లు కట్టి పేపర్లు తీసుకుని స్టార్ట్ అయ్యేటప్పటికి రాత్రి 8 అయిపోయింది. మనం వెళ్ళేది జడ్చర్ల దగ్గర బాలనగర్ కాబట్టి ఒంగోలు పిడిరాల మీదుగా కాకుండా బుచ్చి, బద్వేల్, మైదుకూరు, నంద్యాల, కర్నూలు మీదకి వెళ్తున్నా. మనకి నెల్లూరు నుండి మైదుకూరు వరకు అడవులు, కొండలు ఎక్కువ ఉంటాయి. కొన్ని దగ్గరలో అయితే రోడ్ల మీద గేదెలు ఎక్కువ తిరుగుతుంటాయి. గేదెలు కూడా నల్లగే ఉంటాయి కాబట్టి ఈ చీకటికి తారు రోడ్డుకి అసలు కనేపివు. రోడ్ బాగానే ఉన్నదని ఫాస్ట్ వెళ్ళిపోతే సడన్ గా ఏమైనా వచ్చింది అనుకో అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఈ మధ్య అయితే పర్లేదు, అక్కడెక్కడైనా బళ్ళు తిరుగుతున్నాయి. ఒక సంవత్సరం క్రితం ఒక బండి ఇక్కడ కనిపించింది అనుకో, ఇంకొక బండి 5-6 కిలోమీటర్ల తర్వాత ఒకసారి కనిపిస్తుంది. రాత్రి టైంలో కూడా ఈ రూట్ లో ఎవరు వెళ్ళాలనుకోరు. చాలా యాక్సిడెంట్లు జరిగేవి ఈ రూట్ లో. కొన్ని దగ్గరలో చిన్న చిన్న కొండలున్నా కూడా బండి ఎక్కలేక బ్రేక్ డౌన్ అయిపోద్ది. మొత్తానికి మైదుకూరు అయితే వచ్చాను. ఇంక ఇక్కడ నుండి హైదరాబాద్ 423 కిలోమీటర్లు ఉన్నది. బాలనగర్ కి అయితే 330 కిలోమీటర్లు ఇలా ఉంటది. రాత్రి 2:30 నంద్యాల దగ్గర టోల్ గేట్ లో బండి ఆపి పొద్దున్న 5:15 లేసి స్టార్ట్ అయ్యాను. 11 గంటలకల్లా అన్లోడింగ్ పాయింట్ కి బండి తీసుకెళ్లాను. 1:30 బండి అన్లోడ్ అయిపోయింది. పక్కనే టోల్ గేట్ దగ్గర లారీ పార్కింగ్ ఉంటే అక్కడ తీసుకొచ్చి బండి పెట్టుకున్నాను. మొత్తానికి ట్రిప్ కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బై. జై భవాని.